అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమిటి? మన బాడీకి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఎలా ఇవ్వాలి? బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఒకే టైప్ ఆఫ్ ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవడం కాదు. మన బాడీకి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఫ్యాట్స్, వాటర్ ఇవన్నీ కూడా సరైన అమౌంట్‌లో మన బాడీకి ఇవ్వడమే బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. సో యూజువలీ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి మెయిన్ ఎనర్జీ సోర్స్. ఇవి ఎక్కువగా మనం రైస్‌లో, రోటీలో, హోల్ గ్రెయిన్స్‌లో మనం చూస్తూ ఉంటాం కదా! మిల్లెట్స్ తీసుకోవడం మంచిది. తక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం అనేది కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం అనేది మంచిది. నెక్స్ట్ ప్రోటీన్స్ మనకి బాడీ మజిల్ బిల్డప్‌కి, టిష్యూ రిపేర్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. మీ ప్రతి ఒక్క మీల్‌లో కంపల్సరీ ప్రోటీన్ సోర్స్ అనేది ఉండేలాగా చూసుకోండి. ఇవి ఎక్కువగా మనకి దాల్‌లో, పనీర్‌లో, మిల్క్‌లో, కర్డ్‌లో అలాగే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అయితే మనకి ఫిష్‌లో ఉంటుంది, చికెన్‌లో ఉంటుంది, మటన్‌లో ఉంటుంది. సో, అవి తీసుకోండి. అలాగే ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ హెల్తీ ఫ్యాట్స్ అనేవి మన బ్రెయిన్ ఫంక్షన్స్‌కి, కొన్ని హార్మోన్స్ తయారవ్వడానికి, కొన్ని విటమిన్స్ అబ్జార్ప్షన్స్‌కి హెల్తీ ఫ్యాట్స్ అనేది చాలా అవసరం. ఇవి ఎక్కువగా మనం నట్స్‌లో, సీడ్స్‌లో, సిసెమ్‌లో, సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో, వెజిటబుల్ ఆయిల్స్‌లో మనం డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్, ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌ని అవాయిడ్ చేసుకోవడం మంచిది. అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్. ఇవేంటంటే మన ఇమ్యూనిటీ పవర్‌ని బూస్ట్ చేయడానికి, మన మెటబాలిజంని బూస్ట్ చేయడానికి, నర్వ్స్ హెల్త్‌కి, బోన్స్ హెల్త్‌కి, బ్లడ్ ఫార్మేషన్స్‌కి విటమిన్స్, మినరల్స్ అనేవి అవసరం. ఇవి ఎక్కువగా లీఫీ గ్రీన్స్‌లో ఉంటాయి. వీటిని నట్స్ అండ్ సీడ్స్‌లో మనం చూస్తాం. ఫైబర్ డైజెషన్‌కి చాలా చాలా బాగా హెల్ప్‌ఫుల్ చేస్తుంది. కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని బాగా తగ్గిస్తుంది ఫైబర్. ఆహ్, మనం ఎక్కువగా ఫుడ్ తీసుకోవడాన్ని ఇది కంట్రోల్ చేస్తుందనమాట. మన పొట్ట ఫుల్ అవ్వడానికి ఇది చాలా బాగా ఫుల్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్ అనేది ఇస్తుందనమాట. ఇవి ఎక్కువగా మనకి వెజిటబుల్స్‌లోని, ఫ్రూట్స్‌లోని, నట్స్ అండ్ సీడ్స్‌లో మనం చూస్తాం. ఇంకా ఫైనల్‌గా వాటర్ మనం డైలీ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం కంపల్సరీ ఇంపార్టెంట్. అయితే ఒకేసారి తీసుకోకన్నా రోజంతా కూడా 3 లీటర్స్ ఆఫ్ వాటర్స్‌ని డివైడ్ చేసుకోండి మీరు తీసుకోవడం. సో, ఇంతకుముందు చెప్పినట్టు సింపుల్ ప్లేట్ రూల్, హాఫ్ ప్లేట్ రూల్ అనేది ఫాలో అయిపోండి. హాఫ్ ప్లేట్ రూల్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మీకు ఆల్రెడీ చెప్పాను.